హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు రాయలసీమ స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ ఉగ్గాని తయారయ్యే విధానం చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఇవి 2 ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. టమాటోతో కలిపి వేయకూడదు, ముందే చెప్తున్నాను. ముందు ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇవి కూడా ఫ్రై అయ్యి కొద్దిగా గోల్డిష్ బ్రౌన్ కలర్లో మారిన తర్వాత ఆనియన్స్ అప్పుడు టమాటో వేయాలి. టమాటోస్ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే తియ్యగా అయిపోతుంది ఉగ్గాని. సో టమాటోస్ కూడా వేసుకొని ఇప్పుడు అన్నీ ఆయిల్లో ఫ్రై చేయాలి. కొద్దిగా టమాటోస్ మెత్తబడ్డాక తగినంత పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు వేసే క్లిప్ మిస్ అయ్యింది తీయటం. కాల్ రావటం వల్ల ఆ క్లిప్ క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ దెన్ తరువాత వేస్తూనే సైమల్టేనియస్గా ఈ బొరుగులని నానబెట్టుకోవాలి. నేను ఒక్కదాన్నే వీడియో తీయటం వల్ల ఆ బొరుగులు నానబెట్టిన ఆ క్లిప్ అనేది క్యాప్చర్ చేయలేకపోయాను. ఒక 5 to 7 minutes నానబెట్టిన బొరుగులని బయటకు తీసేసేసి ఈ తిరవాతలో ఆ బొరుగులను వేసాక తగినంత పప్పుల పొడి అండ్ ఉప్పు కలిపి వేసేసుకున్న తర్వాత కలిపేశాక ఇలా ఉంటుంది. ట్రై చేయండి. మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటనేది కూడా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో గైస్. బాయ్.